నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కె రాఘవేంద్రరావు గారు బిఏ అనేది మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి కూడా కె రాఘవేంద్రరావు బిఏ అని చెప్పుకుంటూ వస్తుంటారు. సో బిఏ అని పెట్టుకోవడానికి ఏంటి ప్రత్యేకత అని చెప్పి చాలాసార్లు వచ్చింది. ఎందుకు ఆయన అంటే ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయిందేమో కె రాఘవేంద్రరావు బిఏ అన్నది ఒకటైతే, ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక పండో ఏదో పువ్వో ఆయన యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆయనకి సినిమా రంగంలో ఎలా వచ్చారు, వాళ్ళ ఫాదర్ ఏం చేసేవారితో పాటు ఈ యొక్క 50 years ఆఫ్ సినీ ఇండస్ట్రీ కెరియర్ ఏదైతే ఉందో, ఈ సందర్భంగా మీరు ఒకవేళ రాఘవేంద్రరావు గారికి ఏదైనా సరే ఒక పువ్వో పండో ఇవ్వాలనుకుంటే మీరు రాఘవేంద్రరావుకి ఏం ఇస్తారు? రాఘవేంద్రరావు గారికి ఏమి ఇవ్వాలన్నా కానీ అంత అర్హత నాకు లేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకి 120 సినిమాలు చేసిన దర్శకుడు, నాకు తెలిసి భవిష్యత్తులో ఎవరు ఉండరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఆయన రాఘవేంద్రరావు గారుగానే ఉన్నారు అని చెప్పాల్సి వస్తుంది. 50 ఏళ్ల కెరీర్లో 120 సినిమాలు చేసిన దిగ్గజ దర్శకుడు. అందుకే దర్శక కేంద్రుడు అంటాం మనం ఆయన్ని. మరి ఆయన సినిమా బాబు సినిమా రిలీజ్ అయ్యి 1975 మే 2వ తారీఖున బాబు సినిమా రిలీజ్ అయింది. అది వాణిశ్రీ మరి సోహన్ బాబు హీరోలుగా రూపొందిన సినిమా అది. ఆ సంవత్సరానికి ప్రత్యేకత ఏంటంటే, అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. నేను సోహన్ బాబు అభిమానిగా కూడా ఆ సినిమాకి వెళ్ళాను ఫస్ట్ డే. అంటే మా సిస్టర్ మ్యారేజ్ అవ్వటం, నటరాజ్ థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వటం, వెళ్ళి మచిలీపట్నం నటరాజ్ థియేటర్లో ఆ బాబు సినిమా రిలీజ్ అయితే నేను చూశాను. జ్యోతి సినిమా, తర్వాత రాజా సినిమా, మజ్బూర్ అనే సినిమా అమితాబ్ది రాజాగా వచ్చింది, చేశారు. ఆ సినిమాలు చేశాడు ఆయన. కానీ రాఘవేంద్రరావు గారి సినిమాలో ప్రత్యేకత నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఆయన సినిమాలో కామెడీ బాగా నచ్చుతుంది. ఆయన సినిమాలో కామెడీ పండించడంలో పాటల పరంగా, పాటల చిత్రీకరణ పరంగా అద్భుతం. దాన్ని మన అందరికీ తెలిసిందే. నాకు ఆయన సినిమాల్లో కామెడీ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయంటే మనకు నవ్వు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవతా సినిమాలు అనుకుంటా, నిర్మలమ్మకి మోహన్ బాబుకి జరిగే సన్నివేశం, ఆస్తి పంపకాల విషయంలో పట్టుబడితే గొడ్డు గోదా పొలం పుట్రా నగా నట్రా ఇట్లా పంచి మోహన్ బాబుతో పొలం నేను తీసుకుంటా, పుట్ర నీకు ఇస్తా, గొడ్డు నేను తీసుకుంటా, గోద నీకు ఇస్తా, నగ నేను తీసుకుంటా, నట్ర నీకు ఇస్తా అంటూ డైలాగులు ఉంటాయి. ఇట్లా కామెడీ సన్నివేశాల పరంగా చూసుకుంటే ఆయన అద్భుతంగా పండించగల సత్తా ఉన్న దర్శకుడు ఆయన. అది చాలామందికి తెలియదు, కానీ అది నేను గమనించాను. ఆయన సినిమాల్లో కామెడీకి చాలా ప్రత్యేకత ఉంటుంది కూడా. ఇక పాటల పరంగా అంటే అందరికీ తెలిసిందే అది. ద్రాక్షకాయలు కానీ, యాపిల్స్ కానీ, కాయల పరంగా అందరికీ తెలుసు అదండి. అయితే సాధారణంగా కె రాఘవేంద్రరావు గారు సూపర్ స్టార్స్ ని పరిచయం చేశారు, వాళ్ళతో సినిమా ప్రారంభించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరు ఆ స్టార్స్? ఇప్పుడు ఆ స్టార్స్ ఎలా ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారంటే ఏం చెప్తారు? దాదాపు ఒకప్పుడు విక్టరీ మసూర్నా గారితో ఎవరైనా హీరోల్ని పరిచయం చేయాలనుకున్నప్పుడు మసూర్నా గారిని పెట్టుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు నాగార్జున పరిచయం చేద్దాం అనుకున్నప్పుడు మసూర్నా గారే చేశారు. అప్పట్లో మసూర్నా గారికి ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యి ఆయనతో చేయించేవాళ్ళు. కానీ తర్వాత రాఘవేంద్రరావు గారు కూడా ఆ సెంటిమెంట్గా మారింది. మహేష్ బాబుని రాజకుమార్ సినిమాతో మహేష్ బాబుని, అలాగే మరి విక్టర్ వెంకటేష్ కలియుగ పాండవులు సినిమా కానీ, ఆ తర్వాత మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా దర్శక పర్యవేక్షణ సినిమా చెప్పాలంటే స్టూడెంట్ నెంబర్ 1 కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాఘవేంద్ర గారి కెరీర్లో అల్లు అర్జున్ సినిమా గంగోత్రి కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకొకటి రాఘవేంద్ర గారి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ నాన్నగారు ప్రభావం. వాళ్ళ నాన్నగారి దగ్గర కెఎస్ ప్రకాశ్రావు గారితో మరి ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మరి నాగేశ్వరరావు గారి మన ప్రేమనగర్ సినిమా కానీ ఎంత అద్భుతమైన సినిమాలు మనకు తెలుసు. వాళ్ళ నాన్నగారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి ఇవాళ ఒక ఇంటర్వ్యూ చదివాను ఆయన 50 ఏళ్ల కెరీర్ సందర్భంగా. దాంట్లో ఆయన ఉద్యోగం రాకపోతే, డైరెక్షన్ ఛాన్స్ రాకపోతే, ఉద్యోగం రాకపోతే డ్రైవర్గా, మన పెద్దోళ్ళు తెలుసు కదా, డ్రైవర్గా చేద్దాం అనుకున్నానంటూ నవ్వుతూ డ్రైవర్ రాముడు సినిమా చేసిన తర్వాత అన్నారు. ఆయన అడవి రాముడి నుంచి డ్రైవర్ రాముడు దాకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే, ఆయన అడవి రాముడి దగ్గర నుంచి డ్రైవర్ రాముడు సినిమా వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే దాదాపు ఎన్టీ రామారావు గారితో 12 సినిమాలు చేశారు. అద్భుతమైన సినిమాలు అని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా అడవి రాముడితో ఆయన కమర్షియల్ ఫార్ములా అంటే ఏంటో మీరు రుచి చూపించారు. దాన్ని చెప్తూ రాఘవేంద్ర గారు ఆ రోజులో 4 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది. అది ఈ రోజులో లెక్కేస్తే 5,000 కోట్లుగా తేలిందంటే మరి దాని ముందు బాహుబలి లేకపోతే ఇంకేది సినిమా అయినా పనికిరాదని చెప్పాల్సి వస్తుంది. అవును. సో
రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చేసరికి మనకి ఎన్నో రకాలైనటువంటి ఒక అద్భుతమైన సినిమాలు కావచ్చు, ఆనిముత్యమైనటువంటి పాటలు కూడా మనం చూస్తూ వస్తుంటాం. అలాంటి దర్శక దిగ్గజుడు అని చెప్పేసి చెప్పుకోవాలి. మొత్తానికి ఈ 50 ఏళ్ళ ఏదైతే వసంతం ఉందో దీనికి సంబంధించి తెలుగు ఇండస్ట్రీ కూడా గర్వపడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఓన్లీ తెలుగు సినిమాలే కాకుండా మిగతా భాషల్లో కూడా సినిమాలు తీశారని చెప్పుకోవచ్చు. కొన్ని బాలీవుడ్ సినిమాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలాంటి. సో మొత్తానికి రాఘవేంద్రరావు గారికి గుర్తింపు ఏ స్థాయిలో ఉందంటే ఏం చెప్తారు? ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు ఒక జనరేషన్లో రాఘవేంద్రరావు గారు, దాసనారాయణ గారు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. అయినా దర్శకేంద్రుడే. ఇక రాఘవేంద్రరావు గారితో మనం ఎవరిని కంపేర్ చేయలేం కూడా. ఆయన సినిమాలు అంత పెద్ద హిట్లు సినిమాలు ఉన్నాయి, అందరు హీరోలతో కూడా ఉన్నాయి దాదాపు. ఆయన అప్పట్లో కథ చెప్పడం కూడా అరగంటకు మించి చెప్పేవాడు కాదట. ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తికి 20 నిమిషాల మించి కథ చెప్పలేదట. ఇప్పుడు మన కథ చెప్పాలంటే ఒక పెద్ద మొత్తం అన్ని బ్యాంకాక్ వెళ్ళాలి అంత ఉంటుంది. అట్లా చెప్పి ఆ రామారావు గారిని ఒప్పించడం. ఎందుకంటే పాండవ వనవాసం సినిమాకి రామారావు గారికి ఈయన క్లాప్ కొట్టిన వ్యక్తి. మరి ఈయన ఫస్ట్ సినిమా చేద్దామని కానీ మధుమల ఫారెస్ట్లో అడవి రావణ సినిమా చేసినప్పుడు మరి దాదాపు 38 రోజులు ఆ సినిమాని పూర్తి చేశారట. మరి ఆ సినిమా ఎంత పెద్ద హిట్, ఎంత కలెక్ట్ చేసిందో మనకు తెలుసు. మరి ఇంత చరిత్ర అన్నమయ్య, నాగార్జున గారు అన్నమయ్య చేద్దాం అనుకున్నప్పుడు అన్నమయ్యకి అసలు నాగార్జున ఎందుకు పనికి వస్తారు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అన్నమయ్యకి మీసాలు పెట్టడం ఏంటి అన్న వాళ్ళు ఉన్నారు. రకరకాల విమర్శలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అది రాఘవేంద్రరావు గారి వల్లే సాధ్యమైందని చెప్పాలి. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో రకాలైనటువంటి సినిమాలు మనం చూసాం, ఎన్నో వైరుధ్యాలు కూడా చూసాం. అటు పౌరాణికలు కావచ్చు, దాని తర్వాత సోషల్ డ్రామా కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గంగోత్రి సినిమాలు కావచ్చు. సో ఇన్ని తరాలను మెప్పించినటువంటి దర్శకుడు కూడా ఒకే ఒకరని చెప్పుకోవచ్చు అంటారు తెలుగులో. అన్ని జోనర్స్ టచ్ చేశారండి ఆయన. పెళ్లి సందడి సినిమా వచ్చినప్పుడు అది ఎంత పెద్ద హిట్ అందరికి తెలుసు. పాటలు కూడా అద్భుతమైన పాటలు. మరి వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే బాబు సినిమాకి వచ్చరికి ఆయన చక్రవర్తి గారి సంగీతం అనుకోవాలి. మరి ఆ తర్వాత మరి కీరవాణి గారితో ఆయనకున్న రాపో కానీ, మరి కీరవాణి గారితో ఎన్ని అద్భుతమైన పాటలు చేయించారో మనకు తెలుసు. ఇలా అందరు మ్యూజిక్ డైరెక్టర్లతోనూ ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ సినిమా ఆత్రేయ గారు కథ, వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాష్ గారు కథ ఇస్తే అసలు రామానాయుడు గారు చేద్దాం అనుకున్నారు రాఘవేంద్ర గారితో. రాఘవేంద్ర గారిని డైరెక్టర్ చేద్దామని రామానాయుడు గారు అనుకుంటే ఇంకా అంత ఏజ్ రాలేదు, ఆగుదామని కేఎస్ ప్రకాష్ గారు ఆపారట. ఇక ఈయన ఫ్రెండ్స్ అందరితో కలిపి బ్యానర్ పెట్టుకుని, మారుతి పిక్చర్స్ ఏదో బ్యానర్ పెట్టుకుని బాబు సినిమా చేశారు. ఇక్కడ ఆ 1,00,000 రూపాయలతో చిన్న సినిమా, ఆర్ట్ సినిమా చేద్దామని కోరిక. అసలు చెప్పాలంటే ఆయనకున్న బలమైన కోరిక ఏంటంటే ఆర్ట్ సినిమాలు చేద్దామని కోరికట. కానీ ఆయన 100% కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. రాఘవేంద్ర గారి సినిమా అంటేనే ఇక మనకి స్క్రీన్ మీద గ్రాండియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే రాఘవేంద్రరావు గారు 50 years ఆఫ్ కెరియర్ ఏదైతే ఉందో టాలీవుడ్ లో, దీనికి సంబంధించి అది కాక ఆయన ఎన్నో రకాల అవార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు ఆయన చూస్తూ వస్తున్నాం. సో ఆయనకి ఘన సత్కారం కూడా అతి తొందరలో జరగబోతుంది అని చెప్పేసి వింటూ వస్తున్నాం. మొత్తానికి ఎలాంటి సత్కారం జరగబోతుంది ఏంటంటే ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలండి. ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లాంటి గుర్తు పెట్టుకుని కనీసం సెలబ్రేట్ చేసుకోవాలి. అది ఫిలిమేలో గంట కట్టే వాళ్ళు ఎవరు అనుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ ఎవరో పూనుకుని ఇండస్ట్రీ పరంగా ఇలాంటి సందర్భాలు, అరుదైన సందర్భాలు ఉన్నప్పుడు ఇప్పుడు చిరంజీవి గారికి చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. బాలయ్య బాబు కూడా మనం ఈ మధ్యన 50 years కెరీర్ మనం చేసాం. ఇలాంటప్పుడు అది జరగాలి, అది జరగట్లా. సెలబ్రేషన్స్ అనేవి ఇండస్ట్రీ పరంగా, ఛాంబర్ పరంగా కనీసం ఛాంబర్ తరపునన్నా చేస్తే బాగుంటుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా కె రాఘవేంద్రరావు బిఏ అనే పదానికి ఒక ప్రత్యేకత గురించి ఏదో చెప్తున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? అంటే రాఘవేంద్రరావు గారు బిఏ, ఆ రోజుల్లో బిఏ అంటే అప్పట్లో పెద్ద చదివండి. అసలు బిఏ చదివేటంటేనే సామెత కూడా ఉంది. కాకపోతే ఆ సామెతలు ఏంటంటే బిఏ చదివి బీపకుండా వేలెట్టేళ్ళి అని అంటారు చెప్పేది. కానీ ఆ రోజుల్లో ఆ బిఏ చదివారు కాబట్టి నేను అనుకోవడం, కొంతమంది ఎస్వి కృష్ణారెడ్డి గారికి కూడా ఎంకామ్ అని వేసుకుంటారు. అంటే ఆయన వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా దర్శకులు కూడా అది ఒక సెంటిమెంట్ కూడా మారింది, నేను చెప్పలేము. ఎందుకంటే బిఏ చదివినప్పుడు చెప్పుకోవడానికి ఏముంది, సినిమా ఫీల్డ్ వాళ్ళు చదువుకోకుండా వచ్చి డైరెక్టర్లు అయిపోయారు అంటారు. ఒక విధంగా చెప్పాలంటే 10th క్లాస్ తప్పిన వాళ్ళే ఫీల్డ్లోకి వస్తూ ఉంటారు, ఇంట్లో పారిపోయి వచ్చి చివరికి డైరెక్టర్లు అయిపోయిన వాళ్ళు ఉంటారంటారు. చదువుకుని బిఏ చదువుకుని డైరెక్టర్గా ఉండి సక్సెస్ అయ్యి ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న డైరెక్టర్గా ఆయన షైన్ అయ్యారంటేనే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆయనకు సంబంధించి ప్రత్యేకమైన ప్రోగ్రాంలు ఏదో జరుగుతున్నప్పుడు దాంట్లో చాలా సరదాగా అక్కడ ఉన్న యాంకర్ కూడా ఒకసారి అంది, సార్ రాఘవేంద్రరావు బిఏ అంటే బొడ్డు మీద యాపిల్ అని చెప్పి సరదాగా అంటుంటారు, మీరు ఏమంటారంటే ఆయన కూడా చాలా బాగా నవ్వారు అనమాట. దాని గురించి మీరు ఏమంటారు? నిజంగానే ఇప్పుడు యాపిల్స్, ద్రాక్ష పళ్ళు
అలా అలా చిత్రీకరించాలనే ఆలోచన రావడం గొప్ప విషయం కదా. మరి అదే ఆయన పాటల ప్రత్యేకత ఏంటంటే ఆ పాటలు కేవలం అదే ఒక మ్యూజిక్ టేస్ట్ ఉన్న దర్శకుడు ఆయన. ఎలాంటి మంచి పాటలు రాబట్టుకోవాలో అల్లరి ప్రియుడు మీరు ఆయన సినిమాలు ఏం తీసుకున్నా కానీ మ్యూజికల్ హిట్సే. ఆ టేస్ట్ ఉన్న దర్శకుడు అని చెప్పాలి. అలాగే కామెడీ టేస్ట్ కూడా ఉంది ఆయనకి. ఎవరి నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలి, ఎలాంటి కామెడీ రాబట్టుకోవాలో తెలుసు. అలాగే ఎలివేషన్స్ అంటాం మనం, హీరో ఎలివేషన్స్ అంటాం. ఏ హీరోకి, ఏ స్టార్ హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో కూడా అద్భుతంగా తెలుసు ఆయన. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఎలివేషన్స్ గురించి అది ఆయనకి అప్పుడే ఆయన చూపించారు. ఆయన ప్రతి సినిమాలో కూడా చూపించారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మన లియో ఛానల్ తరఫున రాఘవేంద్ర రావు గారికి 50 years ఆఫ్ కెరియర్ ఏదైతే ఉందో టాలీవుడ్కి, వాటికి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేద్దాం. నమస్తే. నమస్తే.